వచ్చేసి అయితే ఇంకా మార్నింగ్ అనమాట, ఫ్రైడే రోజు. డేట్ వచ్చేసి ఇవాళ ఈ వైపు ఇంకా ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా పెడదామనేసి అనుకుంటున్నాను వ్లాగ్స్. ఇవాళ తీసింది రేపు తీసింది ఎల్లుండి అలా పెట్టేస్తానమాట. టైం వచ్చి అదే డేటు జూలై 26 ఫ్రైడే రోజు. టైం వచ్చేసి 10:30 అవుతుంది టైము. ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఫుడ్ అయితే ఇంకేం తినలేదు. 10:30 అవుతుంది. లేట్ అయిపోయిందనమాట. వాళ్ళను పంపించేసాను. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా, వాళ్ళకి ఫుడ్ చేసి 6:30కి లేసానండి. 6:30కి లేసి ఇల్లు ఊడ్చుకోవడం వాళ్ళు వెళ్ళిపోయాకనే అయింది రండి. ఇంకా ఫ్రెష్ చేసేసుకొని మానిబాబా ఫ్రెష్ చేయడం, ఆమెను ఫ్రెష్ చేయడం, ఆమెకు టిఫిన్ చేయడము, అలాగే లంచ్ బాక్సెస్ రెడీ చేయడము. నిన్న కొంచెం వర్క్స్ ఉండే, నిన్న నైట్ డిన్నర్ తర్వాత నేను ఏం వర్క్స్ చేయలేదు అనమాట. కొన్ని బోళ్ళు అలా ఉండే అనమాట. క్లీనింగ్ నైటే చేసుకుంటే కొంచెం నాకు తొందరగా అయిపోతుంది. లేదు అనేసి అంటే మళ్ళీ వదిలేసి ఇంకా ఈ మార్నింగ్ చేసుకుందాలే అనేసి అనుకున్నాను అనుకోండి, ఫుల్ వర్క్ అయిపోతుంది అనమాట. రెగ్యులర్గా చేసే పనులు కాక ఇంకా మళ్ళీ అదొకటి ఎక్స్ట్రా అయిపోతుంది నాకు. నిన్న కాలు బాగా లాగిందండి. ఫస్ట్ అదే వస్తుంది వ్లాగ్. ఇంతకుముందు వ్లాగ్లో చెప్పాను దాని గురించి. సో కాలు బాగా లాగడం వల్ల నేను ఏ పని చేయలేకపోయినా, ఇంకా నాకు అసలు ఓపిక లేకుండే అటు ఇటు తిరగడం ఎక్కువైపోయింది. అంటే 2-3 సార్లు కిందికి పైకి ఎక్కి దిగినాం అనుకోండి. సెకండ్ ఫ్లోర్ కదా మాది. సో కిందికి పైకి ఎక్కడం వల్ల ఇంకా నాకు ఇంకా అది అయిపోతుంది. కాలు బాగా లాగడం వల్ల ఏ పని చేయలేకపోయినా, రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడైతే ఓకే, ఇంకా బాగానే సెట్ అయిపోయింది. అంటే నాకు వర్క్ ఎక్కువ అవ్వడం, తిరగడం అలా అయితే, ఎక్కువ తిరగడం అయితే అలా వచ్చేస్తుంది అనమాట. సో ఇవాళ టిఫిన్ వచ్చేసి మణిపాపకు రాగి జావా చేశాను. జావా అంటే తాగేలాగా కాకుండా తినేలాగా అనమాట. తనకు చేశాను, తిన్నది. తనైతే అది తిన్నది. మా ఆయనకైతే కడుపు నొస్తుందట, ఏం తినలేదు. సో తనైతే టీ తాగేసి వెళ్ళాడనమాట. నేను ఇప్పుడు వచ్చేసి ఇంకా అది కొంచెం ఉంది రాగి జావాది. దాంట్లో పాలు పోసేసుకొని తాగుతామని అనేసి, ఇంతకుముందు చల్ల పోసుకొని తాగేదాన్ని. ఇప్పుడు వచ్చేసి ఇంకా పాలు పోసుకొని తాగుతామనేసి. బాగుంటుంది అలా పాలు పోసుకొని తాగితే చాలా బాగుంటుంది. అందుకే ఇంకా అలా తాగుదామనేసి అనుకుంటున్నాను. ఇట్లా ఇవిడని అసలు కనిపించట్లేదు. చూపిస్తా. ఇదిగోండి, షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఈ లాంగ్ వీడియో రేపు వస్తుందేమో మేబీ. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే పాలు ఇవి నిన్న వచ్చినాయి. ఇంక ఇక్కడ వచ్చేసి రాగి జావ. ఇది గట్టిగా అయిపోయింది, అంటే ఇది ఇంతకుముందు చాలా గట్టిగా అయిపోయింది. కొంచెం లూజ్ ఉండే అనమాట అప్పుడు. ఇంక ఇప్పుడు కొంచెం ఎక్కువ అయిపోయింది. దీంట్లో పాలు పోసేసుకొని కలిపేసుకొని తాగడమే ఇంకా. బాగుంటుంది అలా కూడా, చాలా బాగుంటుంది అట్లా కూడా. అందుకే ఇంక ఇలా తాగుతున్నాను. ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో అండి ఇలా తాగడము. బాగుంటుంది అనేసి ఇంక ఇలా ట్రై చేస్తున్నాను. ఇంకా నేను చల్ల పోసుకున్నా బాగానే ఉంటుంది, పాలు పోసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంకా వర్షాకాలం కాబట్టి చల్ల పెరుగు అనేసి అంటే దగ్గు జలుబులు ఇవన్నీ అయితే కాబట్టి పాలు బెటరు. పాలు అనేది వేడి. సో ఈ టైంలో బెటర్ అనిపిస్తుంది నాకు అది. కిచెన్ అయితే క్లీనింగ్ అయితే చేసేసానండి. ఇంకా వాళ్ళు పోయాక మొత్తం క్లీనింగ్ అయిపోయింది. అలాగే దేవుడి బోలు అయితే 3 డేస్ నుంచి అలాగే ఉంటున్నాయి అనమాట. సో అవి కూడా క్లీనింగ్ అయితే అయిపోయినాయి అనమాట. ఇదిగోండి 3 డేస్ ఇవన్నీ. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రైడే రోజు. అమ్మవారికి ఇంకా అష్టోత్తరనామాలు చదువుకుంటే ఇంకా చిన్న గోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అండి ఆ ఫ్లవర్స్. బాగున్నాయి అవి ఇలా 108. సో ఇంకా అవి చదువుకుంటే వేసేసుకున్నాను అనమాట. చూడండి, కాసేపు ఎండ వస్తుంది, కాసేపు మబ్బు వస్తుంది, ఏం అర్థమైతే లేదు. ఈ వర్షాకాలం కొంచెం ఎట్లయినా బట్టలకి ఇబ్బంది అవుతుందిలేండి. నిన్న మార్నింగ్ ఆరేసాను. కొంచెం కూడా ఆరలేదు బట్టలు అయితే. కొన్నేమో ఇంట్లో ఆరేసాను, కొన్నేమో బయట ఆరేసాను అనమాట. స్టాండ్ ఉంది కదా బయట, సో దాంట్లో ఆరేసాను. అవైతే ఇంతవరకు అయితే ఎండలేదు. ఇంకా టవల్స్ అన్నీ పిండానండి. నిన్న ఒక 2 మర్చిపోతే నానబెట్టేసి ఇంక ఇవాళ పిండాను అనమాట. నిన్న నానేసాను, ఇంక ఇవాళ పిండాను. అవి కూడా ఎండేసాను. వాషింగ్ మిషన్లో అయితే ఆల్మోస్ట్ డ్రై అయిపోయి వస్తాయి కదా, చాలా వరకు కొంచెం తడి ఉంటుంది అంతే. మనం చేతులతో పిండితే ఎట్లయినా ఆరడానికి చాలా టైం పడుతుంది. ఈ వర్షాకాలం నార్మల్గానే వాషింగ్ మిషన్లో చాలా వరకు డ్రై అయ్యి వస్తేనే ఆరతలేవు. ఇంకా చేతితో పిండింది ఆరడానికి చాలా టైం పడుతుంది. ఎందుకో అండి వర్షాకాలం ఏంటి అంటే ఒక 1 డే ఒక 2-3 డేస్కి ఒకసారి అయినా మనం కంపల్సరీ టవల్స్ అయితే ఉతుక్కుంటే బెటర్ అనమాట. వాటికంతా క్రిములు అనేవి ఉంటాయి కదండి. ఈ వర్షాకాలం ఆరవు సరిగ్గా. మనం తుడుచుకొని బయట వేసినా కూడా ఆరినా కూడా ఎట్లయినా కొంచెం పచ్చిగా ఉంటుంది. ఎండ అనేది రావట్లేదు కాబట్టి అందుకే మనం ఏం చేయాలంటే 2-3 డేస్కి ఒకసారి మనం పిండుకొని పెట్టుకోవాలన్నమాట టవల్స్ అనేవి. అలా అయితే కొంచెం మనకు కూడా మంచిది. ఇప్పుడు మనం ఒకరోజు తుడుచుకొని మళ్ళీ అక్కడ వేసామనుకోండి, ఎండ ఎట్లయినా ఆ పచ్చి దాంతో అలాగే ఉండిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే దాంతో తుడుచుకున్నాం అనుకోండి, దానికి ఉన్న బ్యాక్టీరియా అంతా మనకు బాడీకి అంతా వచ్చేస్తుంది అనమాట. తుడుచుకున్నా ఏం లాభం అండి కదా. అందుకే స్లోగా 2-3 డేస్కి ఒకసారి ఉతుక్కున్నాం అనుకోండి, వర్షాకాలం మంచిగా ఉంటుంది. వర్షాకాలం చలికాలం ఎట్లయినా ఇబ్బంది ఉంటుంది. కొంచెం ఎండలు వస్తే మంచిగా ఉండు. 4-5 డేస్ నుంచి వర్షాలు అయితే చిరాకులు వేస్తుంది. నిన్న కూడా పడ్డదండి, చాలాసేపు పడ్డది వర్షం అయితే. ఎండ వస్తే బాగుండు అసలు. ఇవాళ అయితే మానిపాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. నిన్న వెళ్ళలేదు కదా స్కూల్కి, ఫుల్ వర్షం పడ్డది అనమాట ఆమె వెళ్ళేటప్పుడు. అందుకే ఇంకా వెళ్ళలేదు, వద్దులే అనేసి అనుకున్నాను. ఇంక ఇవాళ అయితే వెళ్ళింది. ఫుల్ ఆకలి అవుతుంది నాకు. ఫస్ట్ అయితే ఇది తాగుదాం అనేసి. ఇంకా టిఫిన్ అనేది ఏం చేసుకోలేదు నేను. ఇది తాగితే సరిపోతుందిలేండి. ఇంకా వంట అనేది కొంచెం తొందరగా చేసేసుకుంటాను నేను. ఇదిగోండి బట్టలు ఇట్లనే ఉన్నాయి, కొన్ని బయట కొన్ని ఆరేసాను. ఇవి నిన్న తీసుకొచ్చి లోపల వేసాను. ఇంకా నాకు కొంచెం ఇంకా ఓపిక లేక ఇంకా ఇలాగే ఉంచేసాను. బయట ఆరేసాను చూడండి, చూపిస్తాను మీకు. గాలి వస్తుంది కాకపోతే ఎండ వస్తలేదు.
గాలి వచ్చినా కూడా చల్లగా ఉంది కదా వెదరు. బట్టలు ఎండినా కూడా కొంచెం అంటే తేమ అనేది ఉంటుంది, అంటే పచ్చి పచ్చి అంటే చల్లగా ఉంటున్నాయి అనమాట. ఫ్రైడే కదా, సో మొగ్గు వచ్చేసి ఇలా వేసానమాట. మళ్ళీ కోతులు మళ్ళీ వచ్చినట్టున్నాయి, చెత్త పాడేసినాయి. ఆ చెత్త పాడేసి రావాలి, అసలు అయితే లేదు. ఇంకా వర్షాలు పడడం వల్ల కుదరట్లేదు పారేయడానికి. పొడి చెత్త బయట వేసేస్తాను, తడి చెత్త అనేది లోపల పెట్టేసుకుంటాను అనమాట. పొడి చెత్త ఇక రెండు బయట పెట్టేసామనుకోండి, కోతులు ఆగం చేస్తున్నాయి అసలు. పొడి చెత్త అంటే కింద పడేసినా ఏం కాదు ఎత్తనికి, ఓకే. తడి చెత్త ఇప్పుడు మనం తిన్నవన్నీ అదే తిన్నాక తొక్కలు అలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ వేస్తాం కదా అందులో, ఖచ్చితంగా గలీజ్ అయిపోతుంది అనమాట. అందుకే వేయకూడదు, తడిది లోపల పెట్టేసుకుంటున్నా. కోతులతోటి ఇక్కడ కూడా ఇబ్బంది ఉందండి, అక్కడ ఇబ్బంది ఇక్కడ ఇబ్బంది. చెట్లన్నీ ఖరాబ్ చేస్తున్నాయి, కింద పడేసినాయి. గోడల మీద పెట్టేస్తే కింద ఉంటే ఊడుస్తుంటే అది అక్కడ అలాగే ఉండిపోతుంది, దాన్ని తీసి ఊడవట్లేదు అనమాట పనామే. ఇంకా అందుకే అలాగే ఉండిపోయి మరక అనేది పడుతుంది. అందుకే ఇంకా నేనైతే అలా పైకి పెట్టేశాను. పైకి పెడితే నిన్న కోతి వచ్చి 1 మంత్ అవుతుంది నేను పెట్టేసి, కోతిగా నిన్న వచ్చేసి మొత్తం కింద పడేసినాయి అనమాట. ఓ 2 అయితే కుండీలు కొత్తయే కింద పడిపోయినాయి. అలాగే నేను మొన్న ఒకసారి 1 మంత్ బ్యాక్ నర్సరీకి వెళ్ళి ఏం తెచ్చాను, కరివేపాకు చెట్టు తీసుకొచ్చాను. మనం ఇప్పుడు వాషింగ్ మిషన్ లిక్విడ్స్ ఆర్డర్ చేస్తాను చూడండి, అంటే 5 లీటర్స్ క్యాన్స్ ఉంటాయి చూడండి, ఒక 2, 3 ఉండే నా దగ్గర. ఒకటి దాన్ని కడిగేసి దాంట్లో మట్టి పోసి పెట్టేశాను, కరివేపాకు చెట్టు గోడ మీద పెట్టేశాను. అదొక్కటి పడేయలేదు, మిగతా అన్ని పడేస్తుంది కదా అనేసి తీసి కింది పెట్టేశాను. అదొక్కటి సర్లే లాస్ట్కి ఉంది కదా, ఇటు గోడకు ఉంది కదా, తీయదేమో అనేసి నేను అక్కడ పెట్టేసి కథం. నిన్న మార్నింగ్ చూసేసరికి లేదండి అసలు. ఆ చెట్టు ఘోరం, నిజంగా మంచిగా పెరుగుతుంది ఇప్పుడిప్పుడే. గులాబీ చెట్లు కూడా 3 తీసుకొచ్చాను నేను నర్సరీ నుంచి, అవి కూడా మంచిగా మోగుతున్నాయి. కథం కింద పడేసినాయి. ఉన్నాయి లేండి ఇప్పుడైతే, ఇటే ఉన్నాయి. ఖాళీ ఖాళీ మట్టితోటి ఉన్నాయి కుండీలు అయితే, కింద అటు సైడ్ పడేసినాయి అనమాట. ఇంకా ఏం చేస్తాం, వాటితోటి కష్టం ఉంది, ఇక కిందనే పెట్టేసుకోవాలి. ఓకేనా, చూస్తూ ఉండండి. నేను ఇవాళ ఏమో చూపిద్దామా, ఇంకా చూపిస్తా, ఓకేనా. నెక్స్ట్ ఏంటి అనేసి చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో, ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అయితే వరలక్ష్మి వ్రతం దగ్గరికి వస్తుంది కదా, సో అమ్మవారికి కావాల్సినవి కొన్ని తీసుకొచ్చాను. బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళాను. అలాగే నేను కూడా శారీ అమ్మవారి దగ్గర పెట్టుకొని శారీ అనమాట, ఒక శారీ తీసుకున్నాను. అలాగే బ్యాంగిల్స్ అని అవి తీసుకున్నాను అనమాట. మాని కోసం కూడా కొన్ని తీసుకున్నాను, అదే ఆ బుక్స్ కోసం అనేసి తీసుకున్నాను. అవన్నీ ఏంటో చూపిద్దామనేసి చిన్న వ్లాగ్ చూడండి, ఓకేనా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. చూడండి నేను ఎలాంటి శారీ తెచ్చుకున్నాను. అలాగే కొన్ని తీసుకుందాం అనేసి వెళ్ళాను, ఎక్స్ట్రానే తీసుకోవాల్సి వచ్చిందనమాట. అసలు యాక్చువల్గా ఇది దొరుకుతుంది అనేసి అనుకోలేదు ఇక్కడ, కానీ ఇక ఏమో నచ్చదో అనేసి అనుకున్నాను. ఇంకేదో ఒకటి కొన్నిట్లోనే హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదండి, 10-15 మినిట్స్లో సెలెక్ట్ తీసేసుకున్నాను అనమాట. చూపిస్తాను శారీ ఎలా ఉందో చెప్పండి. బ్యాంగిల్స్ అలాగే తీసుకున్నాను అనమాట, ఓకేనా. తర్వాత చూపిస్తాను. శారీ వచ్చేసి ఫస్ట్ అయితే మణిపాపకు తీసుకున్నవి. యాక్చువల్గా ఫస్ట్ వేయాలి బుక్స్ తీసుకురాగానే, కానీ మేము ఏముందిలే అనేసి అనుకున్నాను. బట్ మళ్ళీ మొత్తం బుక్స్ అన్నీ చినిగిపోతున్నాయి కానీ, అందుకే ఇంకా తీసుకొచ్చాం అనమాట. ఇదిగోండి, ఇది ఈ రోల్ ఉంది కదా, అదే అట్టాలన్నమాట. ఇది ఒక రోల్ తీసుకొచ్చాము. ఫస్ట్ వీటి కోసం వెళ్ళాము, మర్చిపోయామన్నమాట. తెద్దామనేసి అనుకున్నాం, మర్చిపోయాము. మళ్ళీ వచ్చాక మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ వెళ్ళేసి తీసుకొని వచ్చామన్నమాట. ఇవి వేసినాక ఇక పైన స్టిక్కర్స్ ఇవి ఉంటాయి చూడండి, నేమింగ్వి, ఇవి కూడా తీసుకొని వచ్చామన్నమాట. ఇదొకటి. నెక్స్ట్ క్రేయాన్స్ అండి. ఆమెకు తెచ్చుకుంది కానీ అంతకుముందు 6 కలర్స్ తీసుకొచ్చుకుంది. తీసుకొచ్చుకుంది కదా, తెచ్చాము. ఈసారి ఇంకా అన్ని కలర్స్ తీసుకొద్దామని 24 కలర్స్ అనమాట ఇవన్నీ. చూడండి, అంటే కొన్ని ఆమె డ్రాయింగ్ బుక్ ఉంటుంది కదా, సో కలర్స్ కొన్నే ఉన్నాయి మా దగ్గర, అన్ని కలర్స్ లేకుండే. ఇందులో ఇంకా అన్ని కలర్స్ ఉంటాయని ఇవి తీసుకొచ్చాము. ఇంకా 24 కలర్స్ అయితే తీసుకొచ్చాము అనమాట. నెక్స్ట్ సోంపాపడ తీసుకొచ్చాడు ఆయన, సోంపాపడ తీసుకున్నాడు. అలాగే 3 పిన్ ప్లగ్ అండి. కిచెన్లో ఇంకోటి చిన్న ఈ ఒక లైట్ ఉంది కానీ అది లైటింగ్ లేదు, అందుకే కొంచెం పెద్ద లైట్ ఇంకొకటి పెట్టాము సైడ్కు. ఆ ప్లగ్లో పట్టట్లేదు అనమాట, దాన్ని సెటప్ చేశాను, నేను చూపిస్తాను మీకు. అయితే 3 పిన్ ప్లగ్ అయితే అంటే ఇవి అనేది వెడల్పు ఉన్నాయన్నమాట, దానికి వెడల్పు ఉన్నాయో లేకుంటే పట్టట్లేదో సంథింగ్ ఏదో ఉంది, చూపిస్తాను మీకు. ఇంకా దానికోసం ఆ లైట్ కోసం అనేసి, మంచిగా లైటింగ్ కావాలనేసి వంట చేసేటప్పుడు వేస్తాను, మంచిగా లైటింగ్ ఉంటే బాగుంటుంది కదా అనేసి. నేను వీడియోస్ కూడా తీస్తాను కదా, సో మంచిగా కనిపిస్తుంది కదా. ఆ లైట్ ఎప్పుడో పెట్టాను, తెద్దాం అనేసి అనుకుంటే కుదరట్లేదు. ఇంక ఇప్పుడు తీసుకొచ్చామన్నమాట 3 పిన్ ప్లగ్. ఇది బుక్ స్టార్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొని వచ్చాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అవి చూపిస్తాను. అమ్మవారికి అలాగే నాకు తెచ్చుకున్నాను. అలాగే తాంబూలం ఇచ్చే వాళ్ళకి వాయనకి వస్తారు కదండి, సో వాళ్ళ కోసం కూడా తీసుకొచ్చాను అనమాట. ఎవ్రీ ఇయర్ తీసుకొస్తూ ఉంటాను. ఇదిగోండి బ్యాంగిల్స్ సెట్, ఈ బ్యాంగిల్స్ అనమాట తీసుకొచ్చింది. రెడ్ కలర్ బ్యాంగిల్స్ తీసుకొచ్చాను, రెడ్, ఎల్లో, లేదు అంటే గ్రీను, మంచిదన్నమాట ఇస్తే బ్యాంగిల్స్. బాగున్నాయి బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి 50 రూపీస్ పడిందండి, 2 డజన్లు వస్తాయన్నమాట. 26 తీసుకొచ్చాను. అంటే మనము తీసుకుంటే వేసుకునేటట్టు ఉండాలండి. ఇక్కడ ఇక నాకు తెలిసిన వాళ్ళు మా దాంట్లోనే ఉన్న వాళ్ళకి 26 వస్తాయి అనమాట అందరికీ. అందుకే ఇక్కడ 26 2 సెట్లు తీసుకొచ్చాను. ఒక్కొక్కరికి 6 బ్యాంగిల్స్ చొప్పున పెడదామనేసి తీసుకొచ్చాను అనమాట. ఇక 2 డజన్లు కాబట్టి ఒక దాంట్లో 4 అవుతాయి, ఇంకొకరికి దీంట్లో. మనం సింగిల్ తీసుకున్నాం అనుకోండి కాస్ట్ ఎక్కువ పడుతుంది, డజన్ తీసుకుంటే. అట్లా అడగలేదు రెండు, నేను ఎట్లయినా కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇట్లా డజన్లో ఇట్లా బాక్సులు తీసుకుంటే కొంచెం తక్కువ కాస్ట్ వస్తాయి అనమాట. 50 రూపీస్కి సేమ్ ఇది ఒకటే 50 రూపీస్కి 2 డజన్లు అనమాట.
ఇది మొత్తం నేను 4 డజన్లు తీసుకొచ్చాను అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ బ్యాంగిల్స్ అంటారటండి, కొత్తగా ఇప్పుడే ట్రెండింగ్ అంట, బాగున్నాయి బ్యాంగిల్స్. నేనైతే ఇప్పుడే చూస్తున్నాను ఇట్లాంటివి. ఇదిగోండి చాలా మెరుస్తున్నాయి, పింక్ కలర్, లైట్ పింక్ కలర్ అనమాట, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి 90 రూపీసా 85 రూపీసా డజన్ అనమాట ఇవి. తీసుకొచ్చుకున్నాను నా కోసం అనేసి తీసుకొచ్చుకున్నాను, బాగున్నాయి అనేసి. ఇలానే మిగులుతాయి బ్యాంగిల్స్, కాకపోతే ఇంకా నేను ఏమో నచ్చినాయి, ఇంకా నచ్చితే మనం తీసుకోవాలనిపిస్తుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇవి, అసలు ఇవి తీసుకుంటా అనేసి అనుకోలేదు, మంచిగా ఉన్నాయి తీసుకోండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఎప్పటి నుంచో ఉన్నాయిలేండి లక్ష్మీ బ్యాంగిల్స్, చాలా బాగుంటున్నాయి. ఇవి వచ్చేసి ఇంకా మ్యాట్ ఫినిష్, కలర్ అసలు చేంజ్ కాదనమాట. నేను ఎప్పుడో ఒకళ్ళ దాంట్లోనే తీసుకొచ్చాను, మీకు ఆల్రెడీ తెలుసు. మేము అంతకుముందు ఇంట్లో అంతకుముందు ఉన్నాం కదా, ఆ ఇంటి పక్కన వాళ్ళది. సో ఆ బ్యాంగిల్స్ వాళ్ళ దాంట్లోనే తీసుకొస్తాను, ఎప్పుడు తీసుకొచ్చిన. ఇప్పుడు కూడా అవి వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను అనమాట, చాలా బాగున్నాయి. ఇవి మీకు కనిపిస్తున్నాయో లేదో సరిగ్గా కానీ నిజంగా గోల్డ్ లాగా ఉన్నాయండి. ఇట్లా ఈ స్టోన్స్ వచ్చేసి రూబీ స్టోన్స్ అంటారు వీటిని, చిన్నవి వచ్చినాయి, సీజెట్ వచ్చినాయి, రూబీ స్టోన్స్ అనుకుంటాయి ఇవి మేబీ. గ్రీన్ అలాగే మెరూన్ కలర్ వచ్చాయండి. అలాగే అమ్మవారి ఫేస్ మొత్తం, ఇంకా అమ్మవారిది ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ అయితే, గోల్డ్ వాటి లాగానే ఉన్నాయండి. వేసుకున్నాను, ఇంకా నా సైజ్ తీసుకొచ్చాను. సైడ్ బ్యాంగిల్స్ లాగా అనమాట, ఒకటి నాకు ఎన్ని ఉన్నాయి అరిపోవు, బోల్డ్ అని సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఒకసారి బ్యాంగిల్స్ది చేస్తాను, చూపిస్తాను మా దగ్గర ఎన్ని ఉన్నాయో. ఎప్పుడైనా ఇలాగే తీసుకొచ్చుకుంటాను, అనుకోకుండా వెళ్తాను, అనుకున్న వాటికి మళ్ళీ ఇంక ఎక్స్ట్రా కలిపేసి తీసుకొస్తాను అనమాట. ఎప్పుడైనా బాగా నచ్చినాయండి, గోల్డ్ టైప్ ఉన్నాయి నిజంగా ఇవైతే బ్యాంగిల్స్, ఇవి తీసుకొచ్చుకున్నాను. అలాగే మాని పాప కూడా ఒక సెట్ తీసుకొచ్చాను, చూపిస్తాను మీకు. ఇదిగోండి మానిపాపకు తీసుకొచ్చాను ఈ సెట్టు, కాకపోతే ఏమైంది, సైజు పెద్దగా అవుతుందన్నమాట. ఇంకా ఎక్స్చేంజ్ చేయాలి వీటిని అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటా. బాగున్నాయి బ్యాంగిల్స్, ఇంకా వేరే ఏవి నచ్చలేదండి నాకు, చాలా ఉన్నాయి ఆమె దగ్గర. అంటే అంత ఓల్డ్గా అనిపించినాయి నాకు, పెద్దగా నచ్చలేదన్నమాట, అంత రెగ్యులర్గా అనిపించినాయి. ఇది కొంచెం మంచిగా అనిపించింది అన్నింటికంటే, అందుకే తీసుకొచ్చుకున్నాను. సెట్లలో ఉన్నాయి ఇట్లా గ్లాస్ టైపు, గ్లాస్వి, కానీ ఆమెకు వద్దు అనేసి తీసుకురాలేదు. ఇట్లున్నాయి బాగానే ఉన్నాయి, కాకపోతే నేనే తీసుకురాలేదు, ఎందుకు ఆమెకు మళ్ళీ పగులుతాయి కదా అనేసి. ఇలా అయితే ఏం కాదు, మెటలు ఇలా ఉంటే బాగుంటుంది, కొంచెం పగలవు కదండి ఇవైతే, అందుకే ఇంక ఇలా తీసుకొచ్చాను అనమాట. కానీ సైజ్ వచ్చేసి పెద్దగా అయిపోయిందనమాట. ఇంక ఇదైతే రిటర్న్ ఇచ్చేయాలి, తర్వాత పెడతాం, అయితే పక్కన పెట్టేస్తా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా శారీ అండి. అసలు నేను ఇక్కడ తీసుకుంటా అనుకోలేదు, కామారెడ్డి వెళ్దాం అనేసి అన్నాను మా ఆయనతో అయితే, కానీ తను ఇక్కడ చూడు ఒకసారి నచ్చకపోతే వెళ్దాం అనేసి అన్నాడు. నాకైతే ఇక్కడ నచ్చదు అనుకుంటేనే వెళ్ళగానే ఒక 10 శారీసా 11 శారీసా ఏమేసారు, అన్నీ ఒక్కొక్క మోడల్ వేశారు. నాకు ట్రెండింగ్ శారీ కావాలి అనేసి అన్నాను. అయితే నాకు కూడా శారీస్ గురించి ఏం తెలియదండి, నచ్చితే తీసేసుకుంటాను, ట్రెండ్ అయినా కానీ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నా కానీ ఓల్డ్ అయినా కూడా నాకు నచ్చాలి అంతే, నాకు నచ్చింది తీసుకుంటాను అనమాట. ఈ శారీ అయితే నాకు నచ్చింది, బాగా నచ్చింది అనమాట, అందుకే తీసుకొచ్చుకున్నాను. ఇంకా 2 కలర్స్ ఉన్నాయి ఇందులో, గ్రీన్ బార్డర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది ఉంది, ఒకటేమో గోల్డ్ వచ్చింది ఉంది. నేనైతే ఇది తీసుకొచ్చుకున్నాను అనమాట, టిష్యూ ఆర్గంజా శారీ అనమాట. ఇది వచ్చేసి చాలా బాగుంది, అంటే నా దగ్గర ఇట్లాంటిది ఉంది. అంతకుముందు ఒకసారి నేను తీసుకున్న మానివిది అన్నప్రాసన అని వస్తుంది, ఓకే, అక్షరాభ్యాసం అప్పుడు కట్టుకున్నాను అనమాట శారీ, మొత్తం గోల్డ్, అది మొత్తం గోల్డ్ మెరూన్ లాగా వచ్చి ఉండే అప్పుడు ఆ శారీ. సేమ్ ఇట్లనే, కాకపోతే ఇంత అంటే దీన్ని ఏమంటారు, మెరుస్తుంది కొంచెం, ఇది బాగా మంచిగా కనిపిస్తుంది, దానికంటే లుక్ కొంచెం చాలా బాగుంది. అదేమో నేను 1350 1400 తీసుకొచ్చుకున్నాను. ఇదైతే ఇప్పుడు చూడండి, బాగుంది శారీ మాత్రం, చాలా బాగుంది. ఇలా వచ్చింది గ్రీన్ అలాగే బ్లూ కలరు గోల్డ్ అలా మిక్స్ అయ్యి వచ్చిందనమాట, సిల్వర్ కూడా ఉంది ఇందులో. ఎలా ఉందో చెప్పండి శారీ. కిందికి వచ్చేసి ఇలా వచ్చిందనమాట, ఇదిగోండి గోల్డ్ వచ్చింది. బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే వచ్చిందండి, బ్లౌజు చూపించాలా మీకు బ్లౌజు. ఇక కొంగులు వచ్చేసి ఇలా, కొంగులకి ఇలా వచ్చింది, ఏదో మెసేజ్ వచ్చింది, కొంగు చూసారు కదా, ఇలా వచ్చింది. బ్లౌజ్ ఏమో ఇదిగోండి ఇది వచ్చిందనమాట బ్లౌజ్, ఇది బ్లౌజ్ సేమ్ ఇలా దీని కిందికి ఉంటుంది కానీ దీనికి కింది బాటిల్ లాగా సేమ్ అలాగే వచ్చింది. బాగుంది శారీ మాత్రం, బాగా నచ్చింది నాకు చూడగానే, ఇంకా తీసుకొచ్చేసుకున్నాను. కాస్ట్ వచ్చేసి ఎంత పడింది అంటే 1300 పడిందండి. పెట్టచ్చో లేదో నాకు తెలియదు, ఇంకా నాకు నచ్చితే అంతేనండి, పెట్టొచ్చా లేదా ఇంకా అవన్నీ ఆలోచించాను. ఎంత చెప్పారు తెలుసా, ఇది 2000 చెప్పారు నాకు. 2000 చెప్తే లాస్ట్కి ఎంతకి ఇచ్చారు, 1300కి ఇచ్చారండి. పెట్టచ్చో లేదో నాకు తెలియదు కానీ బాగుంది శారీ మాత్రం, బాగా నచ్చింది నాకు. ఇక్కడ ఇది కానీ ఇది ఉబ్బుతుందేమో అనిపిస్తుంది, అంటే కట్టుకుంటే ఇట్లా కుచ్చులు అనేది ఇంత పెద్దగా వస్తాయేమో అనిపిస్తుంది. ఏమో తీయండి, ఏమో తీసుకున్నాక ఇంక ఇవన్నీ ఆలోచించదు, మళ్ళీ రిటర్న్ కూడా తీసుకోరు కదా, అది అనమాట. ఇదిగోండి శారీ వచ్చేసి ఇలా, ఇది పెద్దగా ఏం మంచిగా అనిపించట్లేదు ఇట్లా చూస్తే. ఈ పిక్ చూస్తే ఏం మంచిగా అనిపిస్తుంది, అంత మంచిగా లుక్ ఏం కనిపించట్లేదు, అంత డల్లు ఉంది. నేను కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేసి తెలియదు. అయ్యో ఇక్కడ వచ్చి చూడండి, చినిగింది, కొంచెం హోల్ వచ్చిందండి. అయితే ఇక్కడ థ్రెడ్స్ ఉంటాయి కదా, దేనికన్నా తట్టి ఉండొచ్చు మేబీ. అయ్యో కొంచెం చినిగింది, ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం, ఏమోలేండి. నేను కడతాను ఆ శారీ, ప్రతిసారి తీసుకుంటున్నాను, ప్రతిసారి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి అమ్మవారికి ఒకటి నాకొకటి, కట్టిన శారీలు అమ్మవారికి కట్టదు కదా, కొత్తది కట్టాలి కదా, అమ్మవారికి ఒకటి తీసుకుంటున్నాను, అలాగే నాకొకటి అని 2 తీసుకున్నట్టు అవుతుందన్నమాట. శారీ పెట్టుకోవాలి కానీ
ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి వెళ్ళి ఇంకా నేనైతే ఒకటే తీసుకుందాం అనుకుంటున్నాను. అమ్మవారికి కట్టేస్తాను. నేను బ్లౌజ్ పీసులు పెట్టేసుకుందాం అనుకుంటాను. ఎందుకంటే పని లేక నేను కట్టట్లేదు కదా. డ్రెస్సెస్ అయితే పెట్టకూడదు కదా పూజలో. శారీసే పెట్టుకోవాలి కాబట్టి అందుకే ఇంకా నేను ఆ బ్లౌజ్ పీసెస్ కూడా ఎలా అంటే మాని పాపకు లంగా బ్లౌజులు కుట్టించుకోనికి అలా యూజ్ అయ్యేటట్టు ఏదైనా క్లాత్ అలా 2 లంగాది అలాగే బ్లౌజ్ పీస్ది క్లాత్ తీసుకొచ్చి అలా కుట్టించి తర్వాత ఆమె కుట్టిద్దాం అనేసి అలా ప్లాన్ చేస్తున్నాను. చూడాలి మరి ఏమవుతుందో. ఇప్పుడు అనుకున్నట్టు అప్పుడు కాదు కదా, ఏదైనా అనుకున్నది అవ్వదు. మూడు అప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. అలానైతే అంటున్నాను. చూడాలి మరి ఎలా అవుతుంది ఏంటనేసి. చూశారు కదా బట్టలండి, ఇవన్నీ ఘోరంగా ఉన్నాయి. గ్యాస్ వచ్చింది ఇప్పుడే. సో ఇంకా గ్యాస్ ఇంకా లోపల పెట్టాలి, మేనేజ్గా పెడతారు, బరువు ఉంటుంది కదా ఇది. మళ్ళీ ఈ టేల్స్ నుంచి గుంజుకుంటూ వెళ్తుంటే గీతలు పడతా ఉన్నాయి, మొత్తం మెరుగు ఉంది. ఇక్కడ పడింది ఆల్రెడీ. నేను కొంచెం ఇక్కడ పెడితే ఆయన ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటే గీత కనిపిస్తుంది అండి ఇక్కడ. ఇట్లా ఇది పోతలేదండి ఇంకా అసలే, రాకపోయింది. ఓకేనా, ఎలా ఉన్నాయి చెప్పండి. నేను తీసుకున్నది మీకు బ్యాక్ నుంచి చూపిస్తాను. బ్యాంగిల్స్ ఇదిగోండి, లైట్ వేసాను కదా, లైట్ పని చేసి చూపిస్తా. చాలా బాగున్నాయి నిజంగా. బ్యాంగిల్స్ అయితే బాగా నచ్చాయి నాకు. ఇంతకుముందు కూడా తీసుకున్నాను లక్ష్మీవే, కాకపోతే ఇలా రాలేదు, వేరేలాగా వచ్చాయిలేండి. అవి మీకు చూపిస్తాను. బ్యాంగిల్స్ కలెక్షన్ మొత్తం ఒకసారి చూపిస్తాను. చాలా ఉన్నాయి బ్యాంగిల్స్, శారీస్ కనేసి సైడ్ బ్యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయండి. అవన్నీ ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఓకేనా. ఇదిగోండి, టైం వచ్చేసి 3:40 అవుతుందన్నమాట. ఇంకా మానిపాప దగ్గరికి వెళ్తున్నాను అనమాట తీసుకురావడానికి. ఎండనే ఉంది, వర్షం అయితే ఏం లేదండి. ఇంకా వెళ్ళేటప్పుడు ఏమో వాళ్ళ నాన్న డ్రాప్ చేసి వెళ్తాడనమాట. ఇంకా వచ్చేటప్పుడు అయితే నేను తీసుకురావడము. ఆటో దొరికితే ఆటోకి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను. అస్సలు ఓపిక లేదండి. ఇంకా అదే లేడీస్ ప్రాబ్లమ్స్ తెలిసిందే కదా. సో వచ్చిందనమాట. ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలంటే 1 కిలోమీటర్ అంత ఓపిక ఉండదు అనమాట ఇంకా నాకు. చూడాలి, ఇక ఆటో దొరికితే మాత్రం ఆటోకే వెళ్ళాలి అనుకుంటున్నాను. దొరకాలి అనేసి అనుకుంటున్నాను. మరి ఏమవుతుందో లేదో చూడాలి. ఇదిగోండి, రోడ్డుకు దగ్గరలోనే ఉంటుంది మాది. ఎస్బీఐ బ్యాంక్ అనేసి ఉంటుంది, దానికి ఆపోజిట్ ఉంటుంది అనమాట మాది. సో ఇంకా నార్మల్గా చూపిస్తూ ఉన్నాను మీకు అంతే. మాకు ఈ రోడ్డుకి మాకు ఆపోజిట్లోనే ఒకటి కొత్తగా చిల్డ్రన్స్ హాస్పిటల్ అయితే పడిందనమాట రీసెంట్గా. ఇప్పుడు తీసుకొచ్చిన అనమాట పాపనైతే. ఆమె ఇప్పుడు తీసుకొచ్చింది నేను ఎందుకు కొంచెం ముందు వెళ్ళినా ఇవ్వాలండి. లేదంటే చూడండి వర్షం స్టార్ట్ అయిపోయింది, బట్టలు కూడా తీసేసిన. ఇలా అసలు నాకు ఓపిక లేదండి. లేడీస్ ప్రాబ్లమ్స్ తెలిసిందే కదా, సడన్గా వచ్చేసింది అనమాట. ఇంకా బట్టలు కూడా అసలు ముట్టుకోకూడదు, ఇంకా స్టిక్తో తీసి లోపల వేసేసాను అనమాట వేరే రూమ్లో. ఇంకా ఒక్కొక్కటి తీసుకెళ్ళి రూమ్లో వేసేసాను. ఇంకా మానిపాపని ఫ్రెష్ చేసి ఆమెకు స్నాక్స్ ఇచ్చి ఆమె తిని కాసేపు టీవీ చూసేసరికి ఆ టైం అవుతుంది. అంటే మళ్ళీ ట్యూషన్ టైం అవుతుంది అనమాట. అసలు ఓకే లేదు ఇంకా నాకైతే. చూద్దాం, మానిపాపట బుక్స్ అయితే చింపిందటండి. చూద్దాం ఒకసారి. చింపితే కనుక ఆమె లగ్గం చేద్దాం ఇలా. అమ్మ ఎందుకు చింపినావు, బుక్స్ ఎందుకు చింపినావు నాకు అర్థంగా కడుగుతా. వాళ్ళ మేడం చెప్పింది వేరే రూమ్కి వెళ్ళొచ్చు, వేరే క్లాస్కి వెళ్ళొచ్చేసరికి బుక్స్ చింపేసింది అనేసి అని. చూస్తా బిడ్డ, అట్లా బుక్స్ చింపితే ఏమనుకున్నావు మనవి? ఎందుకు చింపుతారా, తప్పు కదా మనవి. అయ్యో ఇదేంది మనవి, ఇట్లా తరుస్తాయి. ఇగో ఇది ఎందుకు పెట్టినా మనవి బుక్లా? అట్లాంటివన్నీ కంపాక్స్లో పెట్టుకోవాలి. ఏ చింపినా అసలు ఏంది ఇట్లా పెట్టినవేది మొత్తం? ఇదేనా నువ్వు చింపింది? మ్యాథ్స్ బుక్ అన్నది మేడంగా, దానిపైన అట్టాలేదు కథా కార్ఖానా మొత్తం ఆగా చూడండి. ఇదే చింపేసింది, పై అట్ట చింపేసినావు. నువ్వు ఒక్కదానివి అట్లా చేస్తున్నావట, అందరు బ్యాడ్ గర్ల్ అంటున్నారు. మానవ ఎందుకు ఇట్లా తయారవుతుందని. వేరే వాళ్ళకి తీసుకొచ్చావా నోట్స్? చీ 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 చీ, అన్నీ ఉన్నాయో లేవో. ఇదేమది వేరే వాళ్ళ నోట్స్ పట్టుకొని వచ్చినావా? నువ్వు నీ ఒక్కటి పట్టుకొచ్చుకో మానవి, వేరే మంది ఎందుకు పట్టుకొస్తావా? అయ్యో రామచంద్ర, ఇది ఎవరిది మానవి? వేరే వాళ్ళది కదా మానవి. ఇగో అద్విత ఆట చూడు ఎంత నీట్గా రాస్తుందా పాప. హోంవర్క్ చేయలే పాపది, రేపు ఇచ్చేసే మేడానికి. ఈ చూడు ఇది కూడా ఇంపినవా? అరే రామా, ఎందుకు మానవి ఇట్లా తయారవుతున్నావు? ఏంది మానవి, బుక్స్ ఏనా మానవి? ఏమన్నా బుక్స్ ఏనా ఇట్లనేనా మానవి పెడితే? ఏమనుకుంటున్నావు, చెత్త అనుకుంటున్నావా? డస్ట్బిన్ ఏమన్నా ఇది? డస్ట్బిన్ లాగా నీట్గా ఉంటాయేమో నీ దాంట్లో ఇవి ఎట్లున్నాయో మొత్తం ఇట్లా ఘోరంగా చింపిన వద్ద ఏమన్నా పోతుంది కానీ చిరుగుతుంది. పెన్సిల్ అందుకే రోజు ఒకటి పోగొడుతుందండి. రోజు ఒకటి పెన్సిల్, ఎరేజర్, షార్పనర్ పోగొడతా ఉంది. ఇప్పటికీ 2 ఎరేజర్లు పోగొట్టింది, కొత్త 2 ఎరేజర్లు, 2 షార్పనర్లు, 2-3 పెన్సిల్. అందుకే నేను ఇలా సగం చేసి ఇచ్చిన. ఏడుంది, ఎట్లేం లేదు, మంచిగానే ఉన్నది. ఇలా అన్ని బుక్స్ ఉన్నాయా ఇలా? అసలు అన్ని బుక్స్ ఉన్నాయా? ఇది నీదే, ఇది నోట్స్ కాదు. నోట్స్ అన్నీ లేవా నీ దగ్గర? అగో ఇది నీది, ఇది ఓకే. 4 ఉన్నాయి. బుక్స్ ఎన్ని ఉన్నాయి? రోజు ఇది ఒకటి చూసుడు అవుతుంది మీ దగ్గర. ఇది 1 2 3 4 5 6. చిన్న బుక్ లేదు ఎందుకు?
7, 8. ఇంకొకటి చిన్న బుక్ ఉండాలి కదా దేవుడిది. లేదు. ఇట్లా ఇంపుకు వస్తే ఎట్లా ఇవ్వాలి? ఏమో హోంవర్క్ ఇచ్చింది మేడం, చూద్దాం. అది కూడా కావాలి. హోంవర్క్స్ చూస్తాయి ఇవి. హోంవర్క్ చేసేది కదా ఇవన్నీ. అయ్యి అది వేరే వాళ్ళకి తీసుకొని వచ్చింది. అది రేపు ఇచ్చేసాయి. వెళ్ళినాక మేడంకి ఇచ్చేసి, అది నీది కాదు, వేరే పాపది. సరేనా? ఇస్తావా? పద ట్యూషన్కి వెళ్దు పద. కరెంట్ పోయిందండి ఇప్పుడే. 5:30 అవుతుంది. ఏమో ట్యూషన్ టైం కూడా అవుతుంది అనమాట. ఇంకా ట్యూషన్కి పంపించాలి మాని పాపను. పద పానాని ప్లీజ్. వేసుకో, బ్యాగ్ వేసుకో. జిప్పు పెట్టుకోలేగా. డ్రెస్కే రుద్దినావు కదా నువ్వు. ఇంతసేపు తినేవా చూడు, మరకంటింది. పో, సర్లే పో. బాయ్. ఒకటైతే కొరియర్ వచ్చిందనమాట పోస్ట్ ఆఫీస్ నుంచి. సో నేను ఒక 2 పూజా రూమ్లోకి అయితే ఒక 2 చిన్న స్టాండ్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. బాగున్నాయి అనేసి. యాక్చువల్గా నేను బ్రాస్ అనేసి చేశాను, కానీ బ్రాస్ అయితే కాదు. అవి వచ్చాక తెలిసింది. నాకు కూడా తెలియదు. తెలిసిన వాళ్ళ దగ్గర అయితే ఆర్డర్ చేశాను. వాట్సాప్లో స్టేటస్ పెడితే, సో దాని ద్వారా అయితే ఆర్డర్ చేశాను. బాగున్నాయి అనేసి. అభిషేకం స్టాండ్స్ అట. నార్మల్గా లక్ష్మీదేవిని ఇలా పెట్టేసి